ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందు యుండుట నాకు మేలాయను. 119వ కీర్తన 71వ వచనం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, శ్రమనందు యుండుట నాకు మేలాయను. అవును, శ్రమలో నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, శ్రమలో నీకున్న బాధను బట్టి నీవు దేవునికి మొరపెట్టినప్పుడు, నిశ్చయంగా దేవుడు నీ శ్రమను చూచి నీ బాధను ఎరిగి ఆయన నీకు విడుదలను, నెమ్మదిని, సంతోషమును, సమాధానము అనుగ్రహించును. నీ శ్రమలో ఆయనను సమీపించి నీ ఆత్మలో ఎదుగుటకు, ఫలించుటకు ఆయన నీకు కృప చూపును. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు శ్రమల వైపు కాక ఆయన చేసే మేళ్లను అనుభవించినట్లు దేవుణ్ణి వేడుకొనుము. నిశ్చయముగా నీ ప్రార్థనలకు ఆయన సహాయము చేయను. శ్రమలో నిన్ను ఆదుకొనును, శ్రమలో నీకు తోడయండి నిన్ను నడిపించును. ప్రార్థన. కృపా కనికరం కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా శ్రమలలో, కష్టములో, దుఃఖములో నిన్ను గణపరిచే ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మా ఆధ్యాత్మికమైన జీవితంలో నీ బలమైన కార్యములు మీరే జరిగించండి. బలహీనంగా ఉంటే ఇంకను మీరు బలపరచండి. అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచండి. శ్రమలో ఉంటే మీరే లేవనెత్తి ముందుకు నడిపించమని, గొప్ప దేవునిగా, తండ్రివిగా, రాజుగా, అధిపతిగా, ఎల్హోయిగా, ఎబెనేజరుగా ఉండి మీరే కృప చూపి సహాయము దయచేయమని మహోన్నతుడును మహాగణుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.